నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఈ రైనీ సీజన్ కి ఏమేమి విత్తనాలు వేసుకోవాలి, అలాగే నేను మా ఫామ్ లో ఏమేమి విత్తనాలు వేసుకుంటాను, అలాగే ఇప్పుడు మనం ఏమేమి విత్తనాలు వేసుకుంటే ఈ రైనీ సీజన్ కి మనకి హార్వెస్ట్ వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇక్కడ నేను కొన్ని విత్తనాలు అయితే తీసుకున్నాను, అవి ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను, ఆ వెబ్సైట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి మీరు కూడా ఈ సీడ్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడేం పెట్టుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ 2-3 మంత్స్లో ఏమేమి సీడ్స్ నాటుకోవాలి, ఏ సీడ్స్ ఎప్పుడు మనకి పూత కాపు అనేది వస్తుంది అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈరోజు నేను కొన్ని విత్తనాలను తీసుకున్నానండి. అవి కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లో నుంచి కొంతమందిని రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను. అలాగే కొన్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. అలాగే కొన్ని నర్సరీ, కొన్ని ఒక స్టోర్ నుంచి తెచ్చుకున్నాను. ఆ స్టోర్ నుంచి లేకపోతే నేను ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి సీడ్స్ కలెక్ట్ చేశాను, ఎక్కడేం పర్చేస్ చేశాను అనేది కూడా మీకు డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఆ వెబ్సైట్స్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను తీసుకున్న సీడ్స్ వచ్చేసి వెజిటేబుల్ సీడ్స్ అండి. కొన్ని చిక్కుడు, బీర ఇలాంటివన్నీ ఏమేమి సీడ్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ వర్షాకాలంలో మనం ఏమేమి గ్రో చేసుకోవచ్చు, ఏమేమి విత్తనాలు వేసుకుంటే ఈ వర్షాకాలంలో మనకి కాపు వస్తుంది, అలాగే ఇంకో 2-3 నెలల తర్వాత కొన్ని విత్తనాలు వేసుకోవాలి, కొన్ని ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్న విత్తనాల నుంచి కొన్నింటికి మనకి కాపు రాదు, అవి ఎప్పుడు కాపు వస్తాయి, వాటి డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. ఒకసారి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఒకవేళ మీకు గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే సీడ్స్ ఇప్పుడు ఈ వర్షాకాలానికి వేయాలనుకుంటున్నారు అనిపిస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అర్థమవుతాయి. ఇక్కడ ఫస్ట్ ఇవి వచ్చేసి అలసందలండి. అలాగే కొన్ని ఇవి వచ్చేసి గోకరకాయ అంటాము, గోడ్చిక్కుడుకాయ అని కూడా అంటాము తెలుగులో అయితే. ఇవన్నీ నేను తెలుగు నేమ్స్ మెన్షన్ చేస్తున్నాను. ఇది గోపి పువ్వు, క్యాలీఫ్లవర్ సీడ్స్ అండి. అలాగే ఇవి కాకరకాయ, బిటర్ గార్డ్ సీడ్స్. ఈ సీడ్స్ని ఒక స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. డీటెయిల్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తాను మీకు. అయితే ఇక్కడ వచ్చేసి ఇవి అలచందలు అండి. మీరు అలచందలు తీసుకునేటప్పుడు క్రీపర్సా అంటే పందిరికి పారేవా లేకపోతే నేల మీద పెరిగేవా అని కనుక్కొని తీసుకోండి. ఇక్కడ నాకు ఇది పందిరా నేల అనేది కొంచెం డిఫరెన్స్ తెలియట్లేదు, కనుక్కోలేదు నేను దీన్ని. సో ఒకసారి వేసుకున్నాక మనకు అర్థమవుతుంది. పందిరికి పారేదైతే తీగలాగా వస్తుంది, లేకపోతే మొక్కలాగా ఉంటుంది. సో నేను ఇవి వేసుకున్నాక మీకు మళ్ళీ నెక్స్ట్ హార్వెస్టింగ్ వీడియోస్ లేకపోతే ఈ మొక్కల గురించి వీడియోస్ చేసినప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. అలాగే ఇవి వచ్చేసి మన గోకరకాయ, గోడ్చిక్కుడుకాయ సీడ్స్ అండి. ఈ సీడ్స్ అయితే మనకి మొక్కల్లాగా పెరుగుతాయి, మనం అక్కడొకటి కొంచెం దూరంగా వేసుకోవాలి. ఇవి కూడా మనం ఇప్పుడు వేసుకోవచ్చు, ఈ రైనీ సీజన్లో ఇవి మనం వేసుకోవచ్చు. అలాగే ఇవి వచ్చేసి కాకరకాయ సీడ్స్ అండి. కాకరకాయ ఆబ్వియస్లీ పందిరి, అయితే కాకరకాయలో తెల్ల కాకరకాయ ఉంటుంది, ఈ కాకరకాయ ఉంటుంది. సో నేను తెల్ల కాకరకాయ కాదు, ఇవి మామూలు నార్మల్ కాకరకాయ, పెద్ద సైజు అండి. చిన్న సైజువి నార్మల్గా గార్డెన్లో అప్పుడప్పుడు మొలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మన ఫామ్లో కూడా మొలవడం స్టార్ట్ అయ్యాయి. వాటిచ్చి అవే అంటే సీడ్స్ ఎప్పుడైనా మనం వెజిటేబుల్ వేసినప్పుడు అలా మనకి సీడ్స్ వస్తాయి. సో కాకరకాయ నేను పెద్ద సైజ్ కాకరకాయ తీసుకున్నాను, దీన్ని కూడా పందిరికి వేసుకుంటాను. అలాగే క్యాలీఫ్లవర్ అండి, దీన్ని మాత్రం డైరెక్ట్గా వేసుకోవద్దు, మనం జర్మినేషన్ పాట్స్ ఏమైనా ఉంటాయి లేకపోతే సపరేట్ చిన్న చిన్న కుండీల్లో లేకపోతే గ్లాస్ వాటిలో వేసుకొని వీటిని మనం గ్రో చేసుకోవాలి. ఈ సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి, అందుకోసమనే వీటిని మనం సపరేట్ జర్మినేషన్ కిట్ ఏదైనా ఉంటే దాంట్లో వేసేసుకొని మొక్కలు పెరిగి కొంచెం హెల్దీగా ఉండి అవే నిలుస్తున్నాయి, మొక్కలు నిలుస్తున్నాయి, పడిపోకుండా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నప్పుడు మనం వీటిని తీసి ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. ఐదర్ ఫామ్లో లేకపోతే కుండీల్లో, పాట్స్లో లేకపోతే గ్రో బ్యాగ్స్లో, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ మనం వీటిని షిఫ్ట్ చేసుకోవాలి. ఫస్ట్ జర్మినేషన్కి మాత్రం మనం వీటిని జర్మినేషన్ కిట్ లేకపోతే చిన్న చిన్న పాట్స్లో వేసుకొని జర్మినేట్ అయినాక వీటిని ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి. అలాగే ఈ సీడ్స్ స్టోరీ అయితే అయిపోయిందండి. ఈ సీడ్స్ వచ్చేసి ఒక స్టోర్ నుంచి పర్చేస్ చేసుకున్నానని చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి 4 ప్యాకెట్స్ అండి సీడ్స్.
సో ఇవి అయిపోయాయి కదా, మనం నెక్స్ట్ ఇంకొక సీడ్స్ ఏమేమి తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఉన్నాయి అని అంటే ఇది నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసి తీసుకున్నానండి. సో వాళ్ళు నాకు పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, మేకింగ్ విత్ సర్నా అని ఉంటుంది. తన రీల్స్ చూస్తుంటే నార్మల్గా తన హార్వెస్టింగ్ వీడియో కనిపించింది. చిక్కుడుకాయలు చాలా గుత్తులుగా కాపుండే తనకప్పుడు. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తను ఏమని చెప్పిందంటే సీడ్స్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు, అందరికీ షేర్ చేస్తాను నేను అని చెప్పి, అంటే షేర్ చేస్తాను డీటెయిల్స్ అయితే షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్లో అని చెప్తే నేను అప్పుడు మెసేజ్ చేసి నా డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేశాక పంపిస్తానని చెప్పింది. తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత చాలా మెంబర్స్ అడిగారు, అంటే మనం ఒక్కరమే కాదు కదా ఇంకెంతో మంది తన రీల్స్ చూస్తూ ఉంటారు, రిక్వెస్ట్ చేశారంట సీడ్స్ పంపించమని. అందరికీ కొరియర్ ఛార్జెస్ బేర్ చేయాలంటే కూడా తనకు కూడా కష్టమే కదా. సీడ్స్ అయితే ఫ్రీగా ఇచ్చింది, నాకు కొరియర్ ఛార్జెస్ అయితే ఒక 160 రూపీస్ ఛార్జ్ చేసింది. సో రీజనబుల్ అనిపించింది. అలాగే ఈ వెరైటీ ఆఫ్ సీడ్స్ నా దగ్గర లేవండి, ఇంతకుముందు కూడా ఎప్పుడు నేను గ్రో చేసుకోలేదు. అయితే నేను ఓన్లీ తనని ఈ చిక్కుడుకాయ సీడ్స్ కోసం అని అడిగాను, కానీ అయినా తన దగ్గర ఉన్న ఈ వెల్వెట్ బీన్స్ సీడ్స్ కూడా పంపించింది. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి మనం ఐడెంటిఫై చేయలేమో ఏమో అని చెప్పేసి. ఈ చిక్కుడుకాయ అయితే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, గుత్తులుగా కాస్తాయండి. పేరు మేబీ చెట్టు చిక్కుడు సంథింగ్, నేను అడగలేదు తన్ని, తర్వాత మనకు తెలుస్తుంది కదా అప్పుడు నేను డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. అలాగే ఇవి వచ్చేసి నేతి బీర ఎప్పుడు తినలేదు, ఎప్పుడు మన గార్డెనింగ్లో కూడా ఎప్పుడు వీటిని వేసుకోలేదు, ఇదే మొదటిసారి. ఈ విత్తనాలు కూడా క్వాంటిటీ కూడా మనకు ఎక్కువగానే పంపించింది, 1, 2 కాకుండా కొన్ని ఎక్కువగా పంపించింది. ఈ నేతి బీరని కూడా మన ఫామ్లో వేసుకుందాం. ఈ 3 కూడా మనం ఇప్పుడు వేసుకోవచ్చు. అయితే చిక్కుడుకాయలకు వచ్చేసరికి ఇప్పుడు వేసుకుంటాం, గ్రోది మంచిగా పందిరికి పాకుతుంది, కానీ వీటి నుంచి మనకి ఇప్పుడు ఎలాంటి హార్వెస్ట్ రాదండి. చలికాలంలోనే వీటికి పూత వస్తుంది, అప్పుడే మనకి వీటి హార్వెస్ట్ వస్తుంది. అంటే ఈ బీర ఇవన్నీ బీర అలాగే ఈ కాకరకాయ ఇవన్నీ మనకి హార్వెస్ట్ వచ్చి అయిపోయినాక ఈ చిక్కుళ్ళు అనేవి మనకి స్టార్ట్ అవుతాయండి, హార్వెస్ట్కి రెడీ అవుతాయి. లేకపోతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి మనకి కాయలు అయితే స్టార్ట్ అవుతాయి, అప్పుడు మనం ఈ చిక్కుడుకాయల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తుంది ఇవి చిక్కుడిత్తులే అండి, ఇవి కొంచెం డిఫరెంట్. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ సైజ్కి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది మనకి. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, ఇవి మొత్తం ఫుల్ నిండుగా సీడ్స్తో ఉంటుందండి కాయ మొత్తం, ఎక్కడ కూడా మనకి స్పేస్ లేకుండా కాయ మొత్తం సీడ్స్తో ఉంటుంది. ఇవి మనకి మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయి, నార్మల్గా పండించుకోవడం తక్కువ. నేను నా లోకల్లో చూసింది మాత్రం ఈ మొక్కలు ఉండడం చాలా వరకు తక్కువ, ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అని అనుకోవచ్చు. అయితే ఇవి డిఫరెంట్ అండి, దీంట్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇందులో సీడ్స్కి వచ్చేసరికి కూడా డిఫరెంట్. కొన్ని చిక్కుళ్ళు ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నానో చెప్పలేదు కదా, అమ్మమ్మ తీసుకొచ్చిందండి వాళ్ళ ఊర్లో నుంచి. అమ్మమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ పండించుకుంటారు. సీడ్స్ చూస్తే కూడా ఇక్కడ మీకు డిఫరెంట్ కలర్ ఉన్నాయి, బ్లాక్ కలర్ సీడ్స్ ఉన్నాయి, అలాగే ఇలా వైట్ క్రీమ్ కలర్లో సీడ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ఇట్లా కొంచెం బ్రౌన్ వాయిలెట్ కలర్లో ఉన్నాయి. అయితే దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ చిక్కుళ్ళు ఉన్నాయండి. అవి కొన్ని చిక్కుళ్ళు వాయిలెట్ కలర్లో ఉంటుంది ఒక చిక్కుడు, అదే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీడ్స్ అన్నీ కూడా వేసుకొని మనకి మంచి గ్రోయింగ్ వచ్చినప్పుడు, తర్వాత మళ్ళీ హార్వెస్ట్ వచ్చినప్పుడు ఏ డిఫరెంట్ వెరైటీ అనేది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. ఈ సీడ్స్ అయితే అమ్మమ్మ తీసుకొచ్చింది, ఇన్ని తీసుకొచ్చింది. మనం కొన్ని ఒక 4-5 వేసుకున్నా కూడా మనకి ఫుల్గా సరిపోతాయి. అలాగే ఇవి కూడా అమ్మమ్మనే తీసుకొచ్చింది. అలాగే ఈ సీడ్స్ వచ్చేసి వీటిని అనుములు అంటామండి మనం, అనపగింజలు. ఇవి కూడా అమ్మమ్మనే తీసుకొచ్చింది. ఇవి చాలా సీడ్స్ ఉన్నాయి, ఇవి కూడా మనం కొన్ని వేసుకున్నా. అయితే ఈ అనుములు మాత్రం మనం పందిరికి వేసుకునేవి కాదు, కిందనే ఎక్కువగా కాస్తాయి. కొంచెం నీడు ఉండాలి వీటికి, అలాగే కొంచెం స్పేస్ ఎక్కువగా ఉండాలి. వాటరింగ్ చేసుకునే అంటే భూమి పద్దనగా ఉండాలి, తప్పకుండా వాటరింగ్ చేసుకోవడానికి దగ్గరలో ఉంటే ఎక్కువగా కాపొస్తుంది మనకి. అలాగే మనం ఇంకా వీటిని డ్రై చేసుకొని కూడా పప్పులాగా చేసుకోవచ్చు. ఈ చిక్కులను కూడా మనం ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకోగా మిగిలిపోయినాయి చూడకుండా వదిలేసినవన్నీ మనం అలానే కలెక్ట్ చేసుకుంటే మనకి చిక్కుడు పప్పు అవుతుందండి. ఇవ్వండి అమ్మమ్మ పంపించిన సీడ్స్. అయితే చిక్కుళ్ళలో ఒక 2-3 టైప్స్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. అలాగే ఇవి వచ్చేసి అనుములు, దీంట్లో కూడా ఒక 2-3 టైప్స్ వెరైటీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి సోర గింజలండి, సోరకాయ.
నేను ఇంతకుముందు అమ్మమ్మ వాళ్ళ ఫామ్ వీడియో పెట్టినప్పుడు దాంట్లో మీకు క్లియర్గా చూపించాను. చాలా పెద్ద సైజు ఉన్న సొరకాయలను అయితే సీడ్స్ కోసం వదిలేశారు. అప్పుడు మనకి పంపించారు కొన్ని సీడ్స్, కొన్ని వేసాను. యాక్చువల్గా ఈ ఎండలకు ఏమో పూత వచ్చింది, అలాగే చిన్న చిన్నగా పిందెలు కూడా స్టార్ట్ అయినాయి, కానీ నిలవలేదండి. ఇంకా నేను మొక్కను కూడా తీసేసాను, బలం ఎక్కువగా లేదు, వేరే ప్లేస్లో పెడదామని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా పందిరి కూడా వేసాము ఫామ్లో, అక్కడ పెట్టుకుంటే మనకి ఎక్కువగా కాపొస్తుంది, ఇంకా మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ మొక్కనైతే ప్రజెంట్ తీసేసాను. మళ్ళీ కొత్తగా మొక్కలు నాటుకుందామని చెప్పేసి. ఇవి సోర గింజలండి. ప్రజెంట్ ఇక్కడ నేను బీర గింజలు అయితే తీసుకోలేదు, వాటిని కూడా మార్కెట్కి వెళ్ళి పర్చేస్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకి బీర ఎక్కువగా కాపొస్తుంది, మార్కెట్లో కూడా ఎక్కువగా దొరుకుతుంది, కానీ మనం ఆర్గానిక్గా పండించుకుంటే ఇంకా బాగుంటుంది కదా, ఆ బీరని కూడా తెచ్చుకుంటాను. ఇవన్నీ ఇక్కడ నేను వేసుకునే సీడ్స్. ఇవి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పర్చేస్ చేసుకున్నాను, అంటే తీసుకున్నాను, జస్ట్ డెలివరీ ఛార్జెస్ మాత్రమే నేను బేర్ చేసుకున్నాను. తను సీడ్స్ మనకి ఫ్రీగానే పంపించింది. అయితే ఇక్కడ నేను ఇంతకుముందు కాలీఫ్లవర్ సీడ్స్, కాలీఫ్లవర్ మొక్కలండి నర్సరీ నుంచి తీసుకున్నాము, తీసుకొని నాటుకున్నాము. అప్పటికి ఇంకా మనం ఫామ్ స్టార్ట్ చేయలేదు. అయితే నాటుకునేవి మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే టైంకి మొక్కలు పోయాయండి. బర్రెలు, బఫెల్లోస్ అవన్నీ వచ్చి మనం మొత్తం తినేసాయి, ఒక్క మొక్క కూడా లేకుండా చేసేసింది. ఇప్పుడు ఫామ్ ఉంది, మంచిగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, చుట్టూ గేట్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ పర్చేస్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి కాలీఫ్లవర్ సీజన్ కదా, సో అందుకోసమని ఇవి కూడా పర్చేస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని మంచిగా గ్రో చేసుకోవచ్చు. చూద్దాం ఎంతవరకు జెర్మినేట్ అవుతాయో, ఎంతవరకు మనకి మొక్కలు వచ్చి కాపొస్తుంది అనేది కూడా ఈ కాలీఫ్లవర్ సీడ్స్తో చూద్దాము. సైజ్ అయితే చాలా చిన్నగా ఉంటాయి సీడ్స్. అలాగే ఇవ్వండి, ఇవి అలచందలు, గోడ్చిక్కుడు, అలాగే కాకరి, వీటిని కూడా నేను పందిరికి వేసుకుంటాను. అలచందలు ఒక్కటి సపరేట్గా మొక్కల కింద పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని మన ఫామ్లో బెండ మొక్కలు ఉన్నాయి కదా, ఆ బెండ మొక్కల నుంచి కూడా నేను కొన్ని బెండ విత్తనాలు అయితే కలెక్ట్ చేసుకున్నాను. అలాగే తోటకూర విత్తనాలు కూడా కలెక్ట్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు వేయనండి తోటకూర విత్తనాలు. ఇంకా కొద్ది రోజులు అయితే అవి కొంచెం డ్రై అయిపోతాయి, అప్పుడు మనకి దాంట్లో నుంచి సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ని కలెక్ట్ చేసి ఇప్పుడు తోటకూర వేసినా కూడా మనం తినడానికి అంత టేస్టీగా ఉండదు, పురుగు అనేది ఎక్కువగా ఉంటుంది, పచ్చ పురుగు, పేను, గుడ్డు అనేది. సో అందుకోసమని నేను ఇప్పుడు తోటకూరని అయితే వేసుకోవట్లేదు, సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. చలికాలం వరకు మనం వాటిని గ్రో చేసుకోవచ్చు. చలికాలంలో మనకి మళ్ళీ టేస్ట్ బాగుంటుంది, అలాగే ఎట్లాంటి పురుగు రాదు, ఏం రాదు, అప్పుడు ఫ్రెష్గా గ్రో చేసుకోవచ్చు. పాలకూర కూడా ఉంది, చూపించినట్టుగా ఇంతకుముందు షార్ట్స్లో అప్లోడ్ చేశాను నేను, దానికి కూడా సీడ్స్ అనేది వచ్చాయి, స్టార్ట్ అవుతున్నాయి. సో మనం ఒక్కసారి గ్రోయింగ్ స్టార్ట్ చేసుకుంటే మనకి ఆ సీడ్స్ అన్ని మనం మళ్ళీ నెక్స్ట్ సీజన్కి కూడా వేసుకునేటట్టు కలెక్ట్ చేసుకునేలాగా వేసుకోవాలండి. ఇక్కడ చూపించిన సీడ్స్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు గ్రో చేయలేదు ఫామ్లో. చిక్కుళ్ళు గ్రో చేశాను, కొన్ని మన చిక్కుడు చెట్టుకు వచ్చిన చిక్కుళ్ళు కూడా కొన్ని ఉన్నాయి సీడ్స్, వాటిని కూడా వేసుకుంటాను. ఆల్రెడీ ఒక 3 మొక్కల్ని వేసుకున్నాను, వాటిని ఇప్పుడు పందిరికి పాకించాను ఆల్రెడీ, అవి పెరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ చిక్కుళ్ళు కాబట్టి వీటిని నేను ఇప్పుడు వేసుకుంటాను ఫామ్లో. అయితే నిన్న మన ఫామ్లో పందిరి వేయించానండి, చాలా కష్టంగా డే అంతా కష్టపడి ఒక వర్కర్ని పెట్టించుకొని మనం పందిరిని వేయించుకున్నాము. ఆ పందిరికి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాను అన్నట్టు, ఇలా వేయించుకొని దాంట్లో కొన్ని మొక్కలు, ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టుకోవాలి అని చెప్పి ముందే సీడ్స్ అన్ని కొనుక్కొని ఈ సీడ్స్ అన్నిటిని ఈ వర్షాకాలానికి మనం వేసుకోవచ్చండి. ఈ వర్షాకాలంకి ఇవి వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని కాపు ఇప్పుడే వస్తాయండి. చిక్కులు మాత్రం చలికాలం ఉంటుంది. అయితే ఈ చిక్కుళ్ళల్లో ఒక వెరైటీ ఉంటుంది, దసరా చిక్కుళ్ళు అని చెప్పేసి. ఆ దసరా చిక్కుళ్ళు మనం ఇప్పుడు వేసుకున్నాం అనుకో, మనకి దసరా ఫెస్టివల్ వరకు మనకు హార్వెస్ట్ వస్తుందండి. కానీ ఇవి దసరా తర్వాతనే హార్వెస్ట్కి వస్తాయి, చలికాలంలో హార్వెస్ట్కి వస్తాయి మనకి. ఆ దసరా చిక్కుళ్ళు మార్కెట్లో ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి పర్చేస్ చేసుకుంటాను, అవి వేసుకుంటాను. అవి మనకి తొందరగా హార్వెస్ట్ వస్తుంది. మోస్ట్లీ ఇక్కడ నేను తీసుకునే సీడ్స్, అలాగే ఇప్పుడు నేను చేస్తున్న ఫార్మింగ్ మొత్తం ఆర్గానిక్గానే అండి. ఇప్పుడు చాలా వరకు అంటారు చిక్కుళ్ళకి మందులేంది అసలు రావు, హార్వెస్ట్ కాపు కాయదు అని చెప్పేసి, కానీ మనం ఆర్గానిక్గా మన ఫర్టిలైజర్స్ యూజ్ చేసి పండించుకుందాం. మన ఇంట్లో వరకు వచ్చినా సరిపోతుందండి, మనకి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు కాబట్టి మనం వేరే ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వనవసరం లేదు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇద్దాము. ఇదండి ఈ సీడ్స్ కలెక్షన్ వచ్చేసి. అలాగే క్లియర్గా మెన్షన్ చేస్తాను డీటెయిల్స్ అని, నేను ఎక్కడ తీసుకున్నాను, ఎక్కడ పర్చేస్ చేశాను ఏంటి అనేది. మీకు కూడా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసి ఒకసారి పర్చేస్ చేసుకోండి.
అండ్ ఇంకా తీసుకోలేదు వేసుకోవాలి అనుకుంటే ఫామ్ లేదు అని అనుకున్నా పర్లేదు, చిన్న చిన్న పాట్లో గ్రో బ్యాగ్స్లో కూడా మీరు మీ ఇంట్లో మొక్కల్ని పెంచుకోవచ్చు. ఆర్గానిక్ ఫుడ్ మీరు కూడా తీసుకోవచ్చు. సో కావాలంటే డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను, మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేయండి. అండ్ ఇంకా లేట్ అవ్వలేదండి, ఇంకా వర్షాలు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మా ప్లేస్లోనైతే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. నేను నిన్న పందిరి వేస్తూ అనుకున్నానండి, రాత్రి ఒకసారి వర్షం పడితే నెక్స్ట్ డే నేను సీడ్స్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ హెల్తీగా గ్రో అవుతాయి అని చెప్పేసి అనుకున్నట్టుగానే రాత్రి వర్షం పడింది. ఈరోజు మనం ఈ విత్తనాలన్నిటిని మనం మన ఫామ్లో వేసుకున్నాము. అయితే ఇంకా లేట్ అవ్వలేదు, మీరు కూడా ఇలా పర్చేస్ చేసుకొని వర్షాలు పడుతున్నప్పుడు మీరు ఈ విత్తనాలన్నిటిని నాటుకోండి. మీకు కూడా మంచిగా ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఏమైనా సీడ్స్ కావాలని అంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నా దగ్గర ఉన్నంత వరకు నేను మీకు పంపించగలుగుతానండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో నాకు మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ షేర్ చేసినా కూడా నా దగ్గర ఉన్నంత వరకు సీడ్స్ని మీకు నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. ఎక్కువ క్వాంటిటీ ప్రజెంట్ లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువగా షేర్ చేయలేను, ఉన్నంత వరకు షేర్ చేయగలుగుతాను. ఇంకా ముందు మనం ఈ ఇయరే మన ఫామ్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ముందు మనకి ఇంకేమైనా సీడ్స్ ఉంటే అప్పుడు ఎక్కువగా కలెక్ట్ చేస్తాను సీడ్స్ షేర్ చేసుకోవడానికి. అప్పుడు ఖచ్చితంగా నేను మీకు సీడ్స్ అనేది షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఉన్నంత వరకు అయితే షేర్ చేసుకుంటానండి. ఇదండి ఈరోజు ఈ సీడ్స్, ఏమేమి సీడ్స్ వేసుకోవాలి, ఎక్కడి నుంచి పర్చేస్ చేశాను అనేది డీటెయిల్డ్ వీడియో ఈరోజు మీకు షేర్ చేశాను. సో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీకు కూడా సీడ్స్ వేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనే ఒక చిన్న మోటివ్ తప్ప ఇంకేం లేదండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.